అందరికీ షలో. బైబిల్ నెలల ప్రకారం 11వ నెల షవత్ గురించి ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నెలకి గోత్రం ఆషేరు గోత్రం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనము. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును అని యాకోబు ఆయన్ని దీవించడం అనేది జరిగింది. ఈ నెల ఇజ్రాయెల్ దేశంలో అతి త్వరగా వికసించే చెట్లు శీతాకాలపు నిద్ర నుండి ఉద్భవించి క్రొత్త ఫలాలను ఇచ్చే చక్రాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈ నెలకు సంబంధించిన హీబ్రూ అక్షరం సదే లేక సద్దీక్ అని కూడా అంటారు. అంటే నీతిమంతుడు అనే అర్థం కూడా ఈ అక్షరానికి వస్తుంది. షవత్ అనే పదం హీబ్రూ వ్యక్తీకరణలో షెనిష్మా బీషూరోత్ తో బోవోత్ను సూచిస్తుంది. అంటే శుభవార్తలను పంచుకోవడానికి మనం ఆశీర్వదింపబడాలి అనే ఈ పదానికి అర్థం. సమృద్ధి, కొత్త జీవితం మరియు తోరా యొక్క ప్రాముఖ్యత యొక్క ఆశీర్వాదాలను జరుపుకునే నెలలలో ఇది ఒకటి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. షవత్ నెలలో మోషే 70 ప్రధాన భాషల్లోకి అనువదించాడు అని మిద్రాషు వివరించడం కూడా జరుగుతుంది. ఇది తోరాలో అయితే లేదు కానీ మిద్రాష్లో చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో 15వ తారీఖున తూబీ షవత్ జరుపుకోవడం కూడా జరుగుతుంది. అయితే మిష్నా ప్రకారం ఈ నెల 15 కాకుండా నెలలో మొదటి రోజు జరుపుకోవాలని మిష్నా ప్రకారం ఒక అభిప్రాయం కూడా ఉంది. తోరాలో కొన్ని నెలలకు పేర్లైతే లేవు, అవి బబులోన్ నుంచి తీసుకొచ్చిన పేర్లు పెట్టడం అనేది జరిగింది. అయితే బాబులోనియన్ పేర్లు ఎందుకు పెట్టారు అనే దాని గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ షలో.